హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో మంచి కథతో మీ ముందుకు. కథ పేరు రసోదయం. రచన రసరాజు గారు. ఇక కథలోకి వెళ్తే, ముగ్ధ ముందుగా పాలగ్లాసు తన పెదవులకు అందిస్తుంది. కొద్దిగా తాగి ఆ గ్లాసు మరలా ఆమె అధరాలకు అంతే మురిపంగా తన అందివ్వాలి. ఆ తరువాత జడలో జాతర చేసే మల్లెపూలను తిలకించి మత్తుగా ఆ సువాసనలు ఆఘ్రాణించాలి. అలా ఆస్వాదిస్తూనే ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకోవాలి. బుగ్గ మీద ముద్దు పెట్టుకోవాలి. దానికి ముగ్ధలో మెరిసే తుళ్ళింత ఎలా ఉంటుందో గమనించాలి. అటు పిమ్మట అబ్బబ్బో తీయని అనుభూతుల్ని ఎన్నింటినో తను జుర్రుకోవాలి. ప్రభాత్ శోభనానికి ముందు ఇవన్నీ ఊహల్లో చిత్రీకరించుకుంటున్నాడు. కానీ ముగ్ధ వాటన్నిటినీ మొదటి అడుగుతోనే తుంచి అవతలకు విసిరింది. గత రాత్రి తన జీవితంలో సంభవించింది మామూలు తుఫాను కాదు, సునామీకి పై ఎత్తులో ఉంది. ముగ్ధ పాల గ్లాస్తో వచ్చింది, కానీ అది అక్కడే బల్ల మీద ఉంచేసింది. తనని చూసింది, కానీ ఆ చూపులో విముఖత్వం విప్పారి కనిపించింది. ముగ్ధను దగ్గరికి తీసుకోబోయాను. ఆమె మొరాయించింది. తన పక్కన కూర్చోవడానికి కూడా ఆమె ఇష్టం చూపించలేదు. పళ్ళెంలో మధుర పదార్థాలన్నీ తెల్లమొహమేసి చూశాయి. మంచం చుట్టూ అలంకరించిన మల్లెల దండలు మౌనంగా రోదించాయి. అక్కడికి ప్రభాత్ ఆమెను మాటలతోనూ చేతలతోనూ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె ససేమిరా ప్రసన్నం కాలేదు. తొలి రాత్రే పక్కలు వేరయ్యాయి. పరిమళం గాలిలో కలిసిపోయి అగరొత్తుల ధూళి మాత్రం ఆ గదిలో మిగిలిపోయింది. ఒక దశలో అతను ఆమెను ప్రశ్నించాడు. ఆమె ఇష్టం లేదు అంది సింపుల్గా. ఎందుకు చేసుకున్నట్లు అడిగాడు ప్రభాత్. తండ్రి కోసం ఆమె తడుముకోకుండా చెప్పింది. అందుకు నన్ను బలి చేస్తావా? అలా అంటున్నప్పుడు అతని కంఠంలో తీవ్రత ధ్వనించింది. మగాళ్ళేమీ బలికారు. పెళ్ళం ఉండగానే మరో దానితో కులికే రకం. ముగ్ధ కూడా ఘాటుగానే స్పందించింది. ప్రభాత్ ఇక ఆమెతో మాట్లాడకూడదనుకున్నాడు. తెల్లవారేక ఈ విషయం ఆ కొత్త దంపతుల మధ్య నిగూఢ రహస్యంగా ఉండిపోయింది. ముగ్ధ తండ్రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభాత్ కూడా ఆ విషయంలో వెంటనే బయటపడలేదు. గంటలు గడిచే కొద్దీ అతనికి తట్టుకోవడం కష్టమైంది. జీవితం మొదట్లోనే వాడిపోయిందని బాధపడ్డాడు. తీరని అన్యాయం జరిగిందని లోలోన కుమిలిపోయాడు. ముగ్ధ అలా ఎందుకు ప్రవర్తించిందో ఇప్పటికీ తనకు అర్థం కాలేదు. ఎవరినైనా ప్రేమించిందా? ఇష్టం లేని పెళ్లి చేసేశారా? అసలు పెళ్ళంటే ఆమెకు సదాభిప్రాయం లేదా? ప్రభాత్ ఆ ఉదయమంతా ఇటువంటి సందేహాలతోనే చిత్ర విచిత్రమైన వ్యధకు లోనయ్యాడు. ఆ మధ్యాహ్నం ఆమె గురించి సమీరను ఆరా తీశాడు. సమీర, ముగ్ధ శరీరాలు వేరైనా ఒకే ప్రాణంలా ఉండేవారు. సమీర ప్రభాత్ వాళ్ళ బాబాయి కూతురే. ఆ బాబాయే తనకి ఈ సంబంధం కుదిర్చాడు. సమీర ఆమె వ్యక్తిత్వం గురించి చెప్తూ పిల్ల నిప్పురవ్వ అంది. ఎక్కడా ఏమచ్చా లేని అమ్మాయని మరోసారి కితాబిచ్చింది. అయితే మరి ఇదేమిటి? ప్రభాత్ ఆలోచనలో పడ్డాడు. ఈ విషయంలో ముగ్ధతో కానీ మరెవరితో కానీ సమీరను ఏమీ మాట్లాడవద్దన్నాడు. అవసరం అనుకుంటే తనే మళ్ళీ చెప్తానని అన్నాడు ప్రభాత్. సమీర కూడా ఇది విన్నాక అశాంతికి లోనయ్యింది. ఆ మధ్యాహ్నం తనే ఫోన్ చేసి ముగ్ధ ఆలోచన సరళి గురించి, ఆమె పెరిగిన వాతావరణం గురించి సూచనాప్రాయంగా కొన్ని మాటలు అతని చెవిలో వేసింది. అది విన్నాక ఆ సాయంత్రం సైకాలజిస్ట్ శరవణన్కు ఫోన్ చేశాడు. శరవణన్ ప్రభాత్కు మంచి మిత్రుడు. అంతా విని డోంట్ వరీ అంటూ కొన్ని సలహాలు ప్రభాత్కు చెప్పాడు. పెళ్ళైన నెలలోనే ముగ్ధ ప్రభాత్తో కాపురానికి వచ్చేసింది. కొత్త కాపురం కదా అని ముగ్ధతో పాటే ఆమె తల్లి కూడా వచ్చింది. క్వార్టర్స్లోనే మకాం. సబ్ ఇన్స్పెక్టర్గా ప్రభాత్ ఆ పట్టణంలో 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. శీలవంతుడైన ఉద్యోగిగా అతను అప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నాడు. సొంత పనికి కింది ఉద్యోగుల్ని వాడుకోవడం కూడా అతనికి నచ్చదు. మంచి అల్లుడు దొరికినందుకు ముగ్ధ తల్లి
ఎంతగానో సంతోషించింది. ముగ్ధ మాత్రం దాంపత్య విషయంలో ఎవ్వరికీ అనుమానం కలగని రీతిలో ఈ నెల్లాళ్లుగా జాగ్రత్త పడుతూ వచ్చింది. దానికి కారణం ఉంది. తండ్రి గుండె జబ్బు మనిషి. ఏ చిన్న అసంతృప్తి హృదయాన్ని సోకినా అతను తట్టుకోలేడు. తన పెళ్లి కళ్ళారా చూసుకోవాలన్న ఆయన కోరిక తీర్చింది. పూజలో తులసి లేకపోతే అదోలా ఉందమ్మా, ముగ్ధ ఓ రోజు తల్లితో అంటూ ఉంటే ప్రభాత్ విన్నాడు. ముగ్ధ ఉదయం 7ంటికే పూజ పూర్తి చేస్తుంది. కట్టుబొట్టు విషయాల్లో భారతీయ స్త్రీత్వం ఆమెలో మూర్తీభవించి కనిపిస్తుంది. ఇంటిని తీర్చిదిద్దటమే కాదు, వంటలు కూడా అంత బాగా చేస్తుంది. ముగ్ధ తల్లి వారం రోజులుండి వెళ్తూ అన్ని జాగ్రత్తలు మెలకువలు నూరు పోసి మరీ వెళ్ళింది. కొన్ని రోజుల వరకు ముగ్ధ విడిగానే పడుకుంది. కానీ క్వార్టర్స్లో పక్క పొదల్లో పాములున్నాయని ఎవరో చెప్తే అప్పటినుంచి ముగ్ధ గతి లేక అతని పక్కనే పడుకుంటుంది. ఆమెకు పాములంటే దడ వణుకు. ప్రభాత్ ఆ రోజు మార్నింగ్ వాక్కి 6 గంటలే ముగించుకొని వస్తూ తులసి రెమ్మల్ని తెచ్చాడు. వాటిని చూస్తూ ముగ్ధ ముఖం ఇంతయింది. ప్రభాత్ రోజు అలా తెస్తూనే ఉన్నాడు. ఒకరోజు అతను ఏకంగా తులసి మొక్క ఉన్న కుండీనే ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఈ పని ఎప్పుడో చేయవలసింది. భర్త కళ్ళలోకి తొలిసారిగా అదోలా చూస్తూ అంది ముగ్ధ. తులసి తన ఇంటికి శుక్రవారం నాడు రావడం ఏదో శుభాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది ముగ్ధకు. ఆ రోజు ఉదయం ముగ్ధ పూజ ముగించుకొని కాఫీ తాగుతూ వరండాలో ప్రశాంతంగా కూర్చుంది. పక్కనే ప్రభాత్ పేపర్ చదువుతున్నాడు. ఎవరో 30 ఏళ్ల స్త్రీ చంటిపిల్లాన్ని ఎత్తుకుని వచ్చి ప్రభాత్ని చూస్తూ కన్నీళ్ల పర్యాంతమైంది. కొట్టి సంపేస్తున్నాడు బాబు, మీరే రక్షించాలి. ఇటు చూడండి, ఈయన్ని ఆడు సిగరెట్తో కాల్సినవే అంటూ పొత్తికడుపు చూపించింది ఆ స్త్రీ. తన పేరు లక్ష్మి అని ప్రభాత్కు చెప్పింది. ప్రభాత్ ఆమె నుంచి మరికొన్ని వివరాలు సేకరించాడు. నిజంగా ఆమెలో ఏ దోషం లేదనిపించింది. నే చూసుకుంటాన్లే, ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పడమే నా పని. ఆడదాన్ని ఆటబొమ్మగా చూసేవాళ్లంటే నాకు పరమ అసహ్యం. ఒక పక్క కంచం దగ్గర మంచం దగ్గర వాడుకుంటూనే ఇటువంటి చిత్రహింసలు పెడుతున్నారు. నువ్వు స్టేషన్కి కూడా రానక్కర్లేదు. నీ మొగుడికి నేను కబురు పెడతాన్లే, నువ్వెళ్ళు. ప్రభాత్ సానుభూతిగా ఆమెకు ఊరట అందించాడు. బాబూ, చిన్న మనవి అంది ఆమె. ఏమిటి అన్నట్లు చూశాడు ప్రభాత్. ఏం లేదు బాబూ, నా పెనిమిటిని కొట్టకుండా గట్టి మాటలు చెప్పండి, సరిపోతాయి. ఆ మాటలు వినగానే ప్రభాత్ పెదవులపై చిరునవ్వు మొలిచింది. ఏమిటి, భారతదేశ గృహిణి ఎక్కడున్నా ఇంత గొప్పగా ఉంటుందా? ఓ పక్క మొగుడు నరకయాతన పెడుతున్నా అతన్ని ఏమీ అనకూడదా? ఈ సంస్కృతిని ఎంతవరకు సమర్థించాలి? ప్రభాత్ తనలో తాను అనుకుంటూ ముగ్ధ వైపు చూశాడు. ముగ్ధ కూడా తన వైపు చూస్తోంది. ఆ రాత్రి ముగ్ధలో ఏవేవో ఆలోచనల మలుపులు. స్త్రీ అంటే ఈ పురుషాధిక్య ప్రపంచంలో తన భర్తకి ఇంత పవిత్ర భావం ఉందా? కనీసం ఆమెను స్టేషన్కి కూడా రావద్దన్నాడే ప్రభాత్. అందరిలాంటి వాడు కాదేమో. ముగ్ధ అలా తలపోస్తూ పడుకొని ఉన్న భర్త ముఖంలోకి చూసింది. యోగిలా ప్రసన్న వదనంతో నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు భర్త. ముగ్ధకి ఎప్పుడు నిద్ర పట్టిందో ఏమో గాని నిద్ర లేచేసరికి ఉదయం 7 గంటలయ్యింది. పనిమనిషి ఆ రోజు పనికిరానని ముందే చెప్పింది. అప్పటికే ప్రభాత్ కాఫీ పెట్టుకుని తాగుతున్నాడు. ముగ్ధ కంగారుగా పనులన్నీ ముగించుకొని కత్తిపీట దగ్గర కూర్చుంది. ఉప్మాలోకి టొమాటో కోస్తూ వేలు తెగ్గోసుకుంది. వెంటనే గమనించిన ప్రభాత్ డెటాల్ నీటితో ఆ వేలును కడిగి పౌడరు చల్లి కట్టుకట్టాడు. ఆ పూట వంట తనే చేశాడు. ఆమె వద్దంటున్నా. అంతేకాదు, ఆమెకు భోజనం కూడా తనే తినిపించాడు. ఆ రాత్రి కూడా ఆమె చుట్టూ అనేక ఆలోచనలు ప్రదక్షిణ చేశాయి. భర్త పట్ల తను మొదటినుంచి ఎలా ఉంటుంది? దాన్ని తట్టుకుంటూ అతను ఎలా ఉంటున్నాడు? అతడు మగాడు, వయసు తాలూకా కోరికలు పుష్కలంగా ఉన్నవాడు, శక్తియుక్తులున్న పోలీస్ ఆఫీసర్. అటువంటి వాడికి నిగ్రహం ఎక్కడిది? ముగ్ధ తనలో తాను విచక్షణకు తెరతీసింది. జాలి, ప్రేమ జాలువారాయి.
10 రోజుల్లో ఆమె గాయం తగ్గింది. పున్నమి రాత్రి డాబాపై కూర్చున్నాడు ప్రభాత్. కొబ్బరాకుల సందుల్లోంచి ప్రసరించే వెన్నెల కిరణాలు అతన్ని గిలిగింతలు పెడుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ముగ్ధ కూడా డాబా మీదకు వచ్చింది. ఓసారి నోరు తెరవండి అంది. ప్రభాత్ ఎందుకో అనుకుని నోరు తెరిచాడు. గులాబ్ జామున్ జాగ్రత్తగా నోట్లో పడేసింది. ఏమిటి స్పెషల్? ఆశ్చర్యంతో అడిగాడు. ఇవాళ శరత్ పూర్ణిమ కదా చిరునవ్వుతో అంది. ఈ మధ్య ఆమెలో వస్తున్న మార్పు అతను గమనిస్తూనే ఉన్నాడు. ఎంతైనా పోలీస్ ఆఫీసర్ కదా. ముగ్ధ అక్కడే కాసేపు కూర్చుని ఏవేవో మాట్లాడింది. ప్రభాత్ అన్నీ విన్నాడు. దేనికి స్పందించలేదు. శోభనం నాటి రాత్రి మినహాయిస్తే తరువాత ఏ రోజు అతను ఆ కోరికను బయటపెట్టే రీతిలో ప్రవర్తించలేదు. ఒకే మంచం మీద పడుకుంటూ అంత సంయమనం పాటించడం ఎంత కష్టం. ఓసారి ఆ విషయంలో తనను తానే అభినందించుకున్నాడు ప్రభాత్. ముగ్ధకు ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా కంటి మీద కునుకున్నది రావడం లేదు. ప్రభాత్ అటు తిరిగి పడుకున్నాడు. ముగ్ధ తన కాలితో అతని అరికాలిపై గీకింది. అతను ఏమాత్రం స్పందించలేదు. ప్రభాత్ ఛాతీ మీద చెయ్యి వేసింది. అయినా అతనిలో కదలిక లేదు. అటువంటి ప్రయత్నం ఇక చేయకూడదనుకుంది. ఇంతవరకు పొగరుగా ఉండి ఇప్పుడు ఒక్కసారే నీరు కారిపోవడం ఏం బాగుంటుంది అనిపించింది. గాయపడ్డ అతను అంత పట్టుగా ఉండడం న్యాయమే అని కూడా అనిపించింది. ఏమైనా సరే రేపటి రాత్రి ఆ దిశగా అతన్ని మౌనంగా ఉంటూనే ఉసుగొల్పాలనుకుంది. అతనిలో కసి చూడాలనుకుంది. రేపు ఎల్లుండి ముహూర్తాలు బాగున్నాయి. భర్త తనంతట తానుగా వచ్చి కోరిక బయటపెట్టాలి. అది ఆమె వ్యూహం. అయితే ప్రభాత్ ఆమె వన్నెచిన్నెల్ని ఎంత మాత్రం పట్టించుకోలేదు. ముగ్ధకు కోపం ముంచుకొచ్చింది. ఆ రోజు కూడా పరిస్థితి హుష్కాకి అనిపించింది. అసలు మగాడేనా? అది చూద్దాం. ఎంతకాలం తనని తాకకుండా తాపసిలా ఉంటాడో. ఈ ఋష్యశృంగుడి ముక్కుకు పగ్గాలేసైనా సరే రేపు రాత్రి ముగ్గులోకి దింపకపోతే నా పేరు ముగ్ధ కాదు ఆమె గట్టిగా నిశ్చయించుకుంది. ఆ రాత్రి కూడా రానే వచ్చింది. ప్రభాస్ మరుసటి రోజు ఉదయమే క్యాంప్ వెళ్ళవలసి ఉండడంతో ఆ రాత్రి 9 గంటలకే పడుకున్నాడు. ముగ్ధ స్నానం చేసి నిలువుటద్దం ముందుకు వచ్చింది. అర్ధనగ్నంగా నిలబడి తన వంపు సొంపుల్ని తనే చూసుకోసాగింది. ప్రభాత్ నిద్రపోతున్నట్లుగా నటిస్తూ అవన్నీ ఆస్వాదిస్తూనే ఉన్నాడు. ఆమె వేయబోయే పథకాలన్నీ ముందుగానే పసిగడుతున్నాడు. ఒక దశలో అమాంతంగా వెళ్ళి ఆమెను వాటేసుకోవాలనుకున్నాడు. కానీ అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. జరడి నిండా మల్లెలు తురుముకుని గుప్పుమంటూ తన దగ్గరే కూర్చోవడం అతను గమనించాడు. బొగ్గ కూడా గిల్లింది. ప్రభాత్లో ఉలుకు పలుకు లేదు. ఇక అతని మొండితనంతో లాభం లేదనుకుంది. తట్టుకోలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ చివరికి ఏవండి అంటూ ఆమె అతన్ని కుదిపేసింది. ప్రభాత్ అలా పడుకునే చూశాడు ఏమిటన్నట్లు. ఈరోజు ముహూర్తం మంచిదండి అంది. దేనికి అని అడిగాడు ప్రభాత్. ఛీ, మగాడన్నవాడెవడు ఇంత తెలివి తక్కువగా ప్రశ్నించడు అంటూ అక్కడే ఉన్న దిండుతో అతన్ని కొట్టింది. ఆ ప్రయత్నంలో ఆమె పైట జారింది. అంతే. ప్రభాత్ పైకి లేచి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నాడు. గత చరిత్ర ఈ సమయంలో అస్సలు తవ్వకూడదనుకున్నాడు. అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? మీసం దువ్వుతూ ఆమె కళ్ళలోకి చూశాడు. మీ దయ అంది. పెదవులు అదరహో అన్నాయి. ప్రభాత్ ఏదో చేశాడు. ఆమె నరాలు ఒక్కసారిగా సిగ్గుతో జివ్వుమన్నాయి. ఆ తర్వాత అతనిలో నిగూఢంగా ఉన్న పాండిత్యం అంతా అక్కడ బయటపడింది. మన్నించండి, అపార్థాలతో అవగాహన లేకుండా ఇంతవరకు ఈ స్వర్గాన్ని దూరం చేసుకుంటూ వచ్చాను అంటూ ఆమె అతని పాదాలు తాకింది. ప్రభాత్ ఆమెను సాదరంగా పైకి లేవదీసి ఇలా అన్నాడు. మొదటి రాత్రి అలా ముగియటంతో దాని గురించి రహస్యంగా ఆరా తీయాలని నేను కొన్ని అడుగులేశాను. సమీర కొన్ని విషయాలు చెప్పింది. ఆశ్రమ వాతావరణంలో నీవు పెరగడం వలన ఆ కోరిక పట్ల నీకంతగా ఆసక్తి లేదేమో అంది.
పైగా నీకు తెలిసిన విమల తండ్రి, ఆమె అన్న, వాళ్ళ భార్యల పట్ల ఎంత రాక్షసంగా ప్రవర్తించేవారో నీవు ప్రత్యక్షంగా చూడడం వల్ల మగ పుట్టుక మీదే నీకు ద్వేషం ఏర్పడిందేమో అంది. ప్రభాత్ ఏదో అంటుండగా ఆమె అడ్డు తగిలింది. నిజమే, మరొక ప్రబుద్ధుడు పిల్లలు కలిగాక పెళ్ళాన్ని వదిలేశాడు. ఆ పిల్లలు భార్య రోడ్డున పడ్డారు. అలా కొందరు మగాళ్ల ప్రవర్తన నాపై ఎక్కువ ప్రభావాన్నే తీసుకొచ్చింది. ఇవన్నీ నేను జీర్ణించుకోలేకపోయాను. సరే చెప్పండి, ఇందాక మీ మాటకు అడ్డు తగిలాను అంది ముగ్ధ అతని జుట్టు సవరిస్తూ. ఆ పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో నాకు తోచలేదు ముగ్ధ. అప్పుడు బాగా తెలిసిన మానసిక వైద్యమిత్రుణ్ణి సంప్రదించాను. సమీర చెప్పినట్లే పెరిగిన వాతావరణం, బయట దృశ్యాలు నీలో అటువంటి ఫ్రిజిడిటీకి కారణాలు కావచ్చు అన్నాడు. అతని సలహా మేరకు కొంతకాలం ఆ విషయంలో నీకు దూరంగా ఉన్నాను. నీకు దగ్గరవడానికి నువ్వు మెచ్చుకొనేలా ఆ తర్వాత కొన్ని అడుగులు వేయమని చెప్పాడు అంటూ ప్రభాత్ ఆమె బుగ్గ మీటాడు. అలాగే వేశారుగా. తులసితో మొదటిసారి ప్రసన్నమయ్యారు. లక్ష్మి రాకతో నాలో కరడుగట్టిన పురుషద్వేషాన్ని తొలగించారు. భోజనం తినిపించడంతో పూర్తిగా హత్తుకున్నారు. ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి నన్ను మెప్పిస్తూ నా జీవితాన్నే మార్చేశాయిగా. అందరూ ఒకేలా ఉంటారనుకోవడం నా తప్పు. ఇక్కడ నేనొక విషయం జీవితాంతం గుర్తుంచుకుంటాను అంది. ఏమిటది? అడిగాడు ప్రభాత్. మొదటి రాత్రి మిమ్మల్ని నేను కాదన్నాను. ఆ సమయంలో నన్ను బలవంతంగా అనుభవిస్తే మిమ్మల్ని అడిగేవాళ్ళెవరు అంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు నింపుకుంది. ముగ్ధ అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఇద్దరం ఒకటయ్యామండి. భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఇలా సంయమనంతో వ్యవహరిస్తే ఆ తరువాత దాంపత్యంలో రోజూ ఆమె చెప్తుంటే రసోదయమే కదా అని నవ్వాడు ప్రభాత్.